శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 178 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం. ఇక మీదట వచ్చే అధ్యాయాలు బ్రాహ్మణాలలో ఇప్పటి వరకు చదువుకున్న దశోపనిషత్తులలోని విషయాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ తృతీయ బ్రాహ్మణంలో మండకోపనిషత్తులోని విశ్వసుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు మొదలైనవి వివరింపబడ్డాయి. తర్వాత తైత్రోపనిషత్తు ఆనందవలిలో వివిధ రకాలైన ఆనందాలను ఇక్కడ తిరిగి విపులంగా వివరించారు. యాజ్ఞవల్క్యుడు జనకుని ఆస్థానానికి ఎన్నోసార్లు వస్తూ ఉండేవాడు. ఆ సమయాలలో జనకుని సందేహాలను తీర్చి అతనిని బ్రహ్మజ్ఞానిగా తీర్చిదిద్దడానికి సహకరించాడు. ఈసారి జనకుని చూడడానికి వెళ్తున్నప్పుడు రాజసన్నిధిలో కొంచెం కూడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. అయినా కూడా జనకునితో పూర్వ అగ్నిహోత్ర విషయమై జరిగిన సంవాదంలో జనకునికి విజ్ఞానానికి సంతోషించి యాజ్ఞవల్క్యుడు జనకునికి ఏ సమయంలోనైనా ఏ విషయం గురించి అయినా ప్రశ్నించవచ్చని వరాన్ని ఇచ్చాడు. అందువల్ల జనకుని ప్రశ్నలకు జవాబులిచ్చాడు. మీరు చెప్పిన పురుషుడికి ఏది తేజస్సుగా ఉంది, ఆ ఆదిత్యుని యొక్క తేజస్సు వల్లే ఆ పురుషుడు ప్రకాశిస్తున్నాడు, పోగలుగుతున్నాడు, తిరిగి రాగలుగుతున్నాడు, కర్మ చేయగలుగుతున్నాడు. కనుక ఆ సూర్యుడే ఆత్మకు తేజస్సు. ఆ సూర్యుడు అస్తమించినప్పుడు ఈ పురుషుడు ఏ తేజస్సుతో కూడి ఉంటాడు? చంద్రుడే రాత్రి సమయంలో పురుషునికి తేజస్సుగా ఉంటాడు. రాత్రి సమయంలో ఆ చంద్రుని తేజస్సుతో అతడు చలించగలుగుతున్నాడు, కర్మ చేస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క, సూర్య చంద్రాదులిద్దరూ అస్తమించినప్పుడు ఈ పురుషుని తేజస్సు ఏది? అప్పుడు అగ్నియే అతనికి జ్యోతి. సూర్యచంద్రులు లేని సమయంలో అగ్ని యొక్క తేజస్సు నుంచి చలించడం, కర్మ చేయటం, తిరిగి రావటం అనేవి జరుగుతున్నాయి. సూర్యచంద్రులు, అగ్ని అనేవి లేనప్పుడు ఆ పురుషుడికి ప్రకాశాన్ని ఇచ్చేది ఏది? సూర్యచంద్రులు, అగ్ని అనేవి అస్తమించినప్పుడు వాక్కే ఆ పురుషుడికి జ్యోతిగా అవుతుంది. వాక్కు సాయం చేతనే చలనము, కర్మ చేయడం, మరు రావటం అనేవి జరుగుతున్నాయి. తన చేయి తనకు కనపడనంత చీకటిలో వాక్కు ఏ దిక్కు నుంచి వస్తుంటుందో అటువైపు మనుషుడు వెళ్ళగలుగుతున్నాడు. సూర్య చంద్రాగ్ని వాక్కులు లేని సమయంలో ఆ పురుషుడికి ఆత్మయే తేజస్సుగా ఉంది. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృదయాంతర్జ్యోతి పురుషః ససమానసన్నభో లోకావను సంచారయతి ధ్యాయతీవ లీలాయతీవ. వాటిలో అనగా మన దేహంలో ఉన్న ఇంద్రియాలు, ప్రాణము, మనస్సులో ఆత్మ అని దేనిని అంటారు? హృదయం అనగా బుద్ధి లోపల తేజరూపుడైన పురుషుడే ఆత్మ. ఆ విజ్ఞానమయుడైన ఆత్మ ధ్యానిస్తున్న దాని వలె, చెలించుచున్న దాని వలె బుద్ధితో సమాన రూపాన్ని ధరించి ఉభయలోకాలలోనూ అనగా ఈ లోకము, పరలోకాలలో సంచరిస్తోంది. సహి స్వప్నో భూత్వేమం లోకామతిక్రామతి మృత్యో రూపాణి. ఆ ఆత్మయే స్వప్నరూపమైన ఈ లోకాన్ని, మృత్యురూపమైన ఈ దేహాన్ని అనగా దేహేంద్రముల యొక్క సముదాయము అతిక్రమించి పరిశుద్ధమై ఉంది. స్వా అయం పురుషో జాయమానః శరీరమభి సంపద్యమానః పాష్మభిః సగం సృజ్యతే సబుత్క్రామన్ మ్రియామాణః ఆప్ననో విజహాతి. ఆ ఆత్మస్వరూపుడైన పురుషుడే పాపములతో కూడిన శరీరాన్ని పొంది ఉన్నాడు. మరణానంతరం ఆ పురుషుడే ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందుతున్నాడు. సశేషం. శుభం భూయాత్.